అసలు విషయానికి గాలి కుదిలేశారు, ప్రభు త్యాగానికి గాలి కుదిలేశారు. 40 రోజులు కట్టిక ఉపవాసాలు దేని కొరకు చేయాలి అంటే పశ్చాత్తాపం కొరకు చేయాలి. కానీ ఉపవాసాలు దేనికి చేస్తున్నారు చెప్పనా? ఓ మాట చెప్పనా, రైస్ ఒకటే మానేస్తారట, డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతారట, రైస్ ఒక్కటే మానేస్తారట. సమ్మర్ ఉపవాసాలు అయితే కరేపాకు జల్లుకుని మజ్జిగ కచ్చగా చెక్కగా కొడతారంట. ఓరసలు కూడా తాగుతారట. నేను అడుగుతున్నాను, ఏం ఉపవాసాలండి? ఉపవాసం అంటే ఆకలి దప్పులదంటే నా తినే సమయాన్ని కూడా నేను టైం వేస్ట్, నా సమయాన్ని వేస్ట్ చేయకుండా నా తినే సమయాన్ని కూడా ప్రభువా నీకు ఇచ్చేస్తున్నాను, నిన్ను గూర్చి ధ్యానిస్తాను, నీ గూర్చి ఇదిగో నీ నీతి కొరకు నేను పశ్చాత్తాపడుతున్నాను, దేవుని దగ్గరికి వసించడమే ఉపవాసం. అది చేస్తున్నామా? ఆచారంగా అలా గడిపి వెళ్ళిపోతాం. అలా గడిపి వెళ్ళిపోయి చివరికి 40 రోజులు అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు ఈస్టర్ పండుగ చేస్తాం.